హలో అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సాయి రాజేష్ బ్రో, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. గత సంవత్సరంన్నరగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలామంది మాట్లాడు అంటే నేను ఇప్పుడే మాట్లాడడానికి ఇష్టపడలేదు. సమాధానం లేక ధైర్యం లేక కాదండి, వెనక్కి తిరిగి చూడడం ఇష్టం లేక. నా ప్రమేయం ప్రలోభం లేకుండా చాలా జరుగుతూనే ఉన్నాయి. నేను చేయగలిగేదల్లా అటు ఇటు చూడకుండా ముందుకెళ్ళడం మాత్రమే. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఎంత తొక్కినా పర్లేదు, నేను స్ప్రింకిల్ అంటండి. సో నాకు ఓకే. సరే, అవన్నీ వదిలేస్తే నిన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూశానండి. మహేష్ బాబు గారి ఫ్యాన్గా చాలా హ్యాపీ. ఆ గ్లింప్స్ చూశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అనకూడదు, ఇట్ ఈస్ ది బెస్ట్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో. చూడగానే అనుకున్నా, ఇది చూసిన తర్వాత ఏం చూసినా అసలు ఆనందం చెప్పి వెంటనే గుర్తొచ్చింది పొద్దున్న మా ట్రైలర్ లాంచ్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఓపెన్ మైండ్తో చూడండి మా ట్రైలర్. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇది థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళేలాంటి సినిమా. పాంచ్ విన్నర్ మా ప్రొడ్యూసర్ మాధవి గారు, వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్ పర్సన్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. అండ్ మా గోవింద్ గారు ప్రతి క్షణం వెనకుండి ఆయన భుజాల మీద వేసుకొని, హైట్ కొంచెం తక్కువైనా సరే మొత్తం సినిమా అంతా భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించారు. అండ్ మా డైరెక్టర్ రామ్, అంత ఓర్పు అంత క్లారిటీ కలిసి ఉండడం చాలా తక్కువ మందిలో చూస్తామండి. హీల్ డెఫినెట్లీ బీ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ హెడ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నేను పొద్దున్నే అనుకున్నా మేము ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసామని లెక్కపడ్డం మానేశాను అని చెప్పి. శేఖర్ కూడా లెక్కపడ్డం మానేసినట్టు ఉన్నాడు. ఇది 3 కాదు డార్లింగ్, 4 నువ్వు చెప్పే కానీ నేను లెక్క పెట్టా. మొన్న సరదాగా అనుకున్నాం కూడా ఒకసారి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ బేస్లో చేద్దామని చెప్పి. ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ యూ అండ్ మళ్ళీ కూడా చేయాలి డార్లింగ్. అండ్ మా డిఓపి ఆదిత్య, ఎస్పెషల్లీ క్రైమ్ కామెడీకి మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హీ కిల్డ్ ఇట్. ప్రతి షాట్ కూడా చాలా బాగా వేసాడు, మమ్మల్ని కూడా చాలా బాగా చూపించాడు వెళ్ళి. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ అజయ్ గారు, సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. లేదండి, ఒకటి చెప్తాను, అందరూ కూడా అజయ్ గారిని స్క్రీన్ మీద చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, కానీ షూటింగ్లోని ఆయన్ని చూసి అంతకు 10 రెట్లు ఎంజాయ్ చేసే అవకాశం కొద్ది మందిగా దక్కుతుంది. అది నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ సుదర్శన్ డార్లింగ్, నేను ఒక్కనే చెప్పడం కదా, నిజంగా అందంగా ఉంటావు నువ్వు. నీతో సుదర్శన్తో ఎప్పుడు చేసినా సరే, షూటింగ్ కానీ షూటింగ్ లేకపోతే కానీ తనతో ఉన్నంతసేపు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తాను నేను. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. మా ఎవర్ బ్రహ్మాజీ గారు, ఆయన ఉన్న ప్రతి సీను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కూడా ఖచ్చితంగా నవ్వుకొని చేస్తారు ఆయన ఉన్న ప్రతి సీను మాత్రం. అండ్ నందగోపాల్ గారు, సార్ ఆల్ ద కాన్వర్జేషన్స్ వీ హ్యాడ్, ద థింగ్స్ వీ షేర్డ్ అబౌట్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్ అన్నీ కూడా ఎప్పటికి గుర్తుండిపోతాయి సార్ నాకు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాశి, షీఈ్ అన్ అమేజింగ్ యాక్టర్. తనకు తెలుగు వచ్చు. అండ్ ఎస్పెషల్లీ కామెడీ సినిమా కంటే 5-6 యాక్టర్స్ ఉంటారు. తన డైలాగ్ ఎక్కడైనా చిన్న ఫంబుల్ అయినా, తను చెప్పేది అర్థం కాకపోయినా మొత్తం సీన్ అంతా పాడైపోద్ది. బట్ ఒక్కసారి కూడా అలా కాలం. షీఈ్ ఆల్వేస్ ఆన్ టైమ్, రెడీ విత్ హర్ లైన్స్, లాంగ్వేజ్ నేర్చుకుంది, ప్రాపర్గా చెప్తే డైలాగ్స్. అండ్ షీఈ్ అ గ్రేట్ యాక్టర్, అమేజింగ్ కోస్టార్, అండ్ యూ ఆర్ అ గ్రేట్ ఫ్రెండ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎవరైనా మర్చిపోయినా? చిలిపి సురేష్ గారు, ఆయన కూడా మా సినిమాలో యాక్ట్ చేశారండి. ఈ సినిమాలోని నాతో పాటు ఆయన కూడా ఆదరించాలని. బట్ ఎనీవే, మా సినిమా November 21 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దానికి ముందే ఆల్రెడీ ప్రీమియర్స్ వేయడం జరిగింది. చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ 19th and 20th కూడా మళ్ళీ ప్రీమియర్స్ వేద్దాము అని మా ప్రొడ్యూసర్ గారు అనుకుంటున్నారు. ఎంతో నమ్మకం ఉంటాయి కానీ సినిమా మీద అంత ధైర్యం చేయరండి. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు అందరూ కూడా అంతే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మా సినిమా ఫ్యామిలీ అంతా కలిసి November 21 థియేటర్కి వచ్చి చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూశాను, ప్రీమియర్స్లో చూశాను. చాలా బాగుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాలో చూపించిన డబ్బు అంతా ప్రొడ్యూసర్స్కి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి బయర్స్ కూడా వచ్చారండి చాలామంది. బట్ వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. రాజ్ తరుణ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.